అండ్ నేను గిల్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ మార్కెట్ అయితే మాత్రం టోటలీ పాజిటివ్ అండి. టోటలీ పాజిటివ్. ఎంత పాజిటివ్గా అంటే మార్కెట్ ఇంకా కన్సల్టేషన్ మార్కెట్ ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది అనే టైప్లో తీసుకెళ్ళిపోయింది. కానీ మార్కెట్ అయితే కన్సల్టేషన్ అవుతుంది, రీబౌండింగ్ అయితే అవుతుంది ఇక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఈ సమయంలో మనం ఈరోజు ప్లాన్ చేసింది మాత్రం నేను డైరెక్ట్గా స్క్రీనర్స్ ఇది ఓపెన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ పర్సంటేజ్ ఆఫ్ కొన్ని నేను ఏవైతే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేసుకున్నానో అవి ఆ బ్యాంక్స్కి ఓపెన్ చేసి అండ్ బ్యాంకింగ్ సెక్టర్ టోటలీ పాజిటివ్గానే ఉంది ఈరోజు. సో బ్యాంకింగ్ సెక్టర్ ఆల్మోస్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి 12,068. నేను ఇక్కడ 3 మినిట్స్ ఫ్రేమ్ ఓపెన్ చేశానండి. 3 మినిట్స్ ఫ్రేమ్ ఇది 906, ఇది 915. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోవాలి. ఈ క్యాండిల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ట్రేడ్స్ని. ఓకేనా. అయితే ఇక్కడ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానని మీకు డైరెక్ట్గా మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను. ఇక్కడ డోజీలు పడుతున్నాయి కదా, ఇది కూడా లైవ్లోనే చెక్ చేద్దరు కానీ ఏ విధంగా ఉంటుందని. ఒకసారి దీని పాయింట్ వాల్యూ కూడా చూడండి. పాయింట్ వాల్యూ ఎంత ఉంది దీనికి. సారీ, ఇంకా ఇండెక్స్ ఓపెన్ చేయాలి కదా. 1300 ఓపెన్ చేద్దాం. నియర్లీ 1290 ఓపెన్ చేద్దామండి. 1290 కాల్ ఆప్షన్. ఒకసారి చూడండి. 915 క్యాండిల్, 915 క్యాండిల్ వచ్చి 15.20 పైసా అండ్ 16.40 పైసా క్లోజింగ్లో ఉన్నాయి. దీని పాయింట్ వాల్యూ చూడండి. ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి మన వేగా. అదిని బాగానే ఉంది. అది 0.82% పెరుగుతుంది అక్కడ. మనకి పాయింట్ వాల్యూ ఎంత అంటే 700 ఉన్నాయండి. అంటే మనకి ఒక్క లాట్ బుక్ చేసుకుందాం అనుకుంటే సపోజ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 915 క్యాండిల్ అయిపోయిన తర్వాత వెంటనే తీసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ సపోర్టెడ్ ఇంత పైకి ఉన్నాయి కదా. అయితే ఒక రిస్క్ కూడా ఉంది. ఆరెంజ్ లైన్కి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. అయితే స్క్లాపింగ్ చేసినప్పుడు అయితే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. స్క్లాపింగ్ ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా రావడం. ఓకే. అయితే చిన్న మనకి ఇది జస్ట్ నేను లైవ్లోనే ఏ రోజు ఆ రోజు చెప్దాం అనుకుంటున్నాను. అది మాత్రం అబ్జర్వ్ చేయండి. ఏ రోజు ఆ రోజే మీకు లైవ్లోనే ప్రెజెంట్ రికార్డెడ్గా పెడతాను. ఇది కొన్ని నిఫ్టీ అయితే ఆల్రెడీ పొజిషనల్గా తీసుకున్నాం కూడా. నిఫ్టీ కాల్ సైడ్ దీన్ని ఒకసారి చూడండి. సపోజ్ 700 రూపీస్ అండి. 700 క్వాంటిటీ. 700 క్వాంటిటీ ఈ ప్రైస్లో అండి. అంటే నియర్లీ 16 రూపీస్కి మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి. ఒక లాట్ ఎంత పడుతుంది మనకి? 11,200. అంటే ఒక లాట్ మీన్స్ 11,200. అది 10 బుక్ చేసుకుంటారా, 5 తీసుకుంటారా మీ ఇష్టం అది. అయితే 5 to 10% ఏ విధంగా క్యాప్చర్ చేయాలి? మోర్ దెన్ 5 to 10% ఖచ్చితంగా ఉండాలి మార్నింగ్ ట్రేడ్స్లోనే. మార్నింగ్ ట్రేడ్స్లో మండేటరీగా 5 to 10% ఖచ్చితంగా మనకు రావాలి. ఐదర్ స్టాక్స్, ఐదర్ ఇండెక్సెస్ ఆల్సో. చూడండి, నేను 10 లాట్స్కి యావరేజ్ చేసుకుంటాను కాబట్టి నేను 1,12,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి. 10 లాట్స్ తీసుకోండి. అంటే ఇది మనం 16 రూపీస్ ప్లేస్ చేసాం. 16 రూపీస్ అంటే మనకి ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు కూడా 105 అండి. 16.80 ఉండాలి. అట్ ద సేమ్ టైం 16 into 110%, 17.60 అంటే ₹16.80, ₹17.60. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా. ఇక్కడ చూడండి, దీని హై ఎంతకు వెళ్ళింది చూడండి. 20 రూపీస్కి వెళ్ళింది. వెళ్ళి 20 రూపీస్కి వెళ్ళింది. 20 రూపీస్ దగ్గర క్లోజింగ్ అయింది. అంటే జస్ట్ స్టాక్స్లోని మనం ఇదంతా మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్. అంటే నేర్చుకోండి. ముందు నేర్చుకున్న తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఓకే. 16 రూపీస్ to 20 జస్ట్ ఈ 5 మినిట్స్ ఫ్రేమ్లో మనం చెక్ చేసుకోవాలి. అంటే అది తగ్గదా అంటే తగ్గుతుంది. కానీ తగ్గే స్టాక్స్ మనం అబ్జర్వ్ చేయం. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ ఎంత ఇక్కడ నుంచి ఎస్టర్డే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కెట్ పెరుగుతుంది ఇండెక్స్లో. అంటే ఖచ్చితంగా మార్కెట్ ఇంకో కన్సల్టేషన్ అవ్వడం, కొద్ది పైకి వెళ్ళిన తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. కానీ అల్టిమేట్గా వెంటనే డౌన్ అయిపోవడానికి మ్యాక్సిమం ఆఫ్ ది చాయిసెస్ ఉండవండి ఎప్పుడు కూడా. సో ఆ ఫ్రేమ్లో మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఫ్రేమ్లోనే అమౌంట్ తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ 16కి ఎంట్రీ అయ్యి 20కి వచ్చేస్తాం మనం. అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. 20 into 700 అండి లాట్కి. అంటే 14,000 ఇంటూ 10 లాట్స్ కదా మనం బుక్ చేసుకుందాం ఇందాక. అంటే సెల్లింగ్ 1,40,000. నేను కొన్నది ఎంతండి? 1 lakh. ఇది వాల్యూ కొన్నది. అంటే 28,000. అంటే నియర్లీ ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు? 28, నియర్లీ 25 to 25% వచ్చినట్టు. అంటే మనం అక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేయిస్తే
అక్కడి వరకు నాకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్న పక్షంలో 17 రూపీస్‌కి అమ్ముకున్న ఇంచుమించుగా 10,000 దాకైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే స షార్ట్ టైమ్ మనం క్యాప్చర్ చేయాలి. తక్కువ టైము, ఎక్కువ ప్రాఫిట్. ఆ విధంగా మన మైండ్‌ని మార్చాలి. ఆ విధంగా ఏ స్టాక్స్‌లో ఉన్నాయి అది కూడా మనం అబ్జర్వ్ చేయాలండి. అండ్ టెలిగ్రామ్‌లో కూడాను నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో కూడా కొన్ని నేను మెన్షన్ చేసుకున్నాను. ఇక్కడ ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఐసీఐసీ నేనెందుకు ఇక్కడ అబ్జర్వ్ చేశానంటే డైరెక్ట్‌గా నేను ఓపెన్ చేసేసరికి అది ఐసీఐసీ స్క్రీనింగ్‌లో డైరెక్ట్‌గా నాకు ఎక్కువ మూవ్‌మెంట్ క్యాప్చర్ చేసినట్టు కనిపించింది. డైరెక్ట్‌గా అదే ఓపెన్ చేయడం జరిగింది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనం ఇక్కడ పోస్ట్ చేసుకున్నవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ది ఫ్రేమ్ అండి. ఇది వన్ ఆఫ్ ది ఫ్రేమ్ ఇది. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటి వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. డైరెక్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేద్దామండి. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఓపెన్ చేద్దాం. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ నేను 2 డేస్ నుంచి చెప్తున్నాను ఆల్రెడీ. అంటే మనకి మార్కెట్లో మంచి మూవ్‌మెంట్ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ సైడ్ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో, ఆ విధంగానే మనం క్యాప్చర్ కూడా మాట్లాడుకుంటున్నామండి. ఆ విధంగానే క్యాప్చర్ మాట్లాడుకుంటున్నాం. ఒకసారి చూడండి ఇక్కడ. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏది? బజాజ్ ఫైనాన్స్ అండ్ ఎస్బీఐ లైఫ్ ఒకటి. ఎస్బీఐ లైఫ్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి నేను దాంట్లో పెట్టి పెట్టినవి. బజాజ్ ఫైనాన్స్ ఓపెన్ చేద్దాం. సారీ, ఎస్బీఐ లైఫ్ ఓపెన్ చేద్దాం. అది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. అంటే ఏది పెరుగుతుందో 1436 నుంచి 1420 ఆప్షనల్ మనం చెక్ చేస్తాం. ఇది మనకి ఫ్రేమ్ ఎంత? 37 రూపీస్. 37 రూపీస్ ఫ్రేమ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఎగ్జిక్యూట్ చేస్తాం. వెంటనే మనం ఫ్రేమ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని 5%, 10% వచ్చామా క్లోజ్ చేసేస్తాం ట్రేడ్. ఇక్కడ లిమిట్ ప్రైస్ 38కి పెట్టుకుంటాం. టార్గెట్ 42 అంతే. 40 నుంచి 42 మధ్యలో మనం ట్రేడ్ చేసుకోవాలి. సో 38 నుంచి 39, 41 ఇక్కడికి వెళ్ళింది. అంటే నియర్లీ 8-9% ఇక్కడికి వెళ్ళిందండి దీని అర్థం. సో ఇక్కడి వరకు ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ టార్గెట్ ట్రయల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ మ్యాండేటరీగా ఉండొచ్చండి. ఇది వన్ ఫ్రేమ్ కదా. అట్ ద సేమ్ టైం నేను నిఫ్టీలో డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఇండెక్సెస్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఈ ఇండెక్సెస్లో మనం ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, కాల్ సైడ్, పుట్ సైడ్. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు కూడా ఎస్టర్డే మార్కెట్ నుంచి లైట్గా టైం ఫ్రేమ్ మార్చుతున్నాను. 15 మినిట్స్ ఒక చిన్న ఈజీ అవుతుందని. ఒకసారి చూడండి. 15 మినిట్స్ కాదు, 5 మినిట్స్ మార్చాలి. ఇది ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి విక్, అక్కడ ఉన్న పొజిషనల్గా తీసుకుంటాం. 5 మినిట్స్ అయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకసారి చూడండి. 5 మినిట్స్ క్యాండిల్ అయితే యాక్చువల్లీ ఇక్కడ ఇలాగ ఈ విధంగా ఉంది కాబట్టి కింద నుంచి వస్తుంది మనకి. కింద నుంచి ఇక్కడ కూడా కింద నుంచి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా తీసుకుంటాం. అదర్వైజ్ మనం ట్రేడ్స్ ప్లేస్ చేయమండి. అంటే ఈ విధంగా క్యాండిల్ వచ్చిందనుకోండి, ఓపెనింగ్ క్యాండిల్ ఈ విధంగా వచ్చిందనుకోండి, మన కన్సల్టేషన్ అవ్వాలి. ఈ విధంగా వస్తే కన్సల్టేషన్ చెక్ చేసుకుంటాం. ఈ విధంగా వస్తే డైరెక్ట్గా ట్రేడ్ ప్లేస్ చేస్తాం. డైరెక్ట్గా ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు మనం. ఓకేనా. అయితే మనకి ఒకసారి చూడండి, మనకి వచ్చింది డైరెక్ట్ కింద నుంచి రాలేదు, మిడిల్లో నుంచి వచ్చింది క్యాండిల్. సో మనం వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. అయితే కాల్ సైడ్, పుట్ ఆప్షన్ సైడ్ డైరెక్ట్గా ఓపెన్ చేసి మనం అక్కడ డైరెక్ట్గా 5-10% ఏ విధంగా గెయిన్ చేయొచ్చు అది చూపిస్తాను మీకు. నిఫ్టీ 50 ఇండెక్స్ అండి. 22,650 కాల్ ఆప్షన్ చెక్ చేద్దాం. 22,650 కాల్ ఆప్షన్ ఎందుకు ప్లే చేద్దామంటే నియరెస్ట్ మనకి ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న దాని నియరెస్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మనం చెక్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఇది 3 మినిట్స్ ఫ్రేమే ఓపెన్ చేస్తున్నాను. 3 to 5 మినిట్స్ మ్యాండేటరీ. నేను 3 మినిట్స్ ఫ్రేమే స్క్రాపింగ్లో ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది క్లోజింగ్ అండి. క్లోజింగ్ 63. మార్కెట్ 9:15కి నియర్లీ 102 క్లోజింగ్ అయింది. అండ్ దెన్ 98కి క్లోజ్ అయింది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం ట్రేడ్. ఎందుకంటే ఈ బలం ఎక్కువ ఉంది మనకి. ఈ గ్రీన్ బలం ఎక్కువ ఉంది, ఈ బలం కూడా ఎక్కువ ఉంది. న్యూట్రల్స్ అయితే రాలేదు, బలం ఉంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం 102కి ఇంచుమించుగా 123 హైయెస్ట్ వెళ్ళింది. అంటే మీరు డైరెక్ట్గా లెక్కేసుకోవచ్చు. 100 నుంచి 120 అంటే 20%. ఇన్ కేస్ మీరు ఇక్కడ కూడా ట్రేడ్ ప్లేస్ చేసుకోలేదు అనుకుందాం. సో ఇక్కడ ప్లేస్ చేసుకోలేదని సపోజ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసిన 124 నుంచి 135 అంటే నియర్లీ 10% మోర్ దాన్ వెళ్ళింది. అంటే 5 to 10% ఈ రెండుకి క్యాప్చర్ చేయడం మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి మనకి.
తర్వాత డైరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చండి. కాల్ సైడ్ కాదండి, పుట్ సైడ్ బయింగ్ చేయొచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడైతే సెల్లింగ్ తీసుకుంటాం 150కి 150కి తీసుకున్నాక ఒక 15-20 పాయింట్స్ అండి క్యాప్చర్ చేయొచ్చు. అంటే 150 నుంచి 125 130-135 అంతే మన క్యాప్చరింగ్ ఉండాలి సెల్లింగ్ సైడ్. ఇది ఒకసారి నియర్లీ చూడండి 141 అండ్ దాని నెక్స్ట్ 132 ఈ విధంగా వచ్చింది. అంటే స్మాల్ క్యాప్చరింగ్ అయితే ఉంది. అయితే ఇంకా పైకి వెళ్తుంది కదా, ఈ పైకి వెళ్ళిన దాన్ని ఇంకా నేను పాజిటివ్గా చూడట్లేదు. ఐ మీన్ ఇది పాజిటివ్గా చూడట్లేదు. కన్సల్టేషన్ ఈ లెవెల్ కన్సల్టేషన్ ఉంది కదా, ఈ గ్రీన్ ఈఎంఐ లెవెల్ ఏదైతే ఉందో కన్సల్టేషన్ తీసుకుంటుంది 136. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం మూమెంట్ డౌన్కి వస్తుంది. నేను డైరెక్ట్గా పుట్ సైడ్ మీకు చూపిస్తున్నాను. పుట్ సైడ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నిఫ్టీ 22,650 కదా, సో 22,700 పుట్ ఆప్షన్ చెక్ చేద్దామండి. అంటే స్మాల్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత పరిగెడతాయి, అది వేరే విషయం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడాను 22,700 మన టార్గెట్ ఎప్పుడు కూడా స్లైట్గా ఎక్కువ ఉండకూడదండి. 5-10% ఉండాలి. ఆ విధంగా చూడండి. ఇది మార్కెట్ పుట్ ఆప్షన్ కదా, 22,700 పుట్ ఆప్షన్. మనకి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూమ్స్ ఇంకా దగ్గర అవ్వాలి. ఎందుకంటే ఈ వాల్యూమ్ దగ్గర అవ్వాలి, లేకపోతే ఎల్లో లైన్ పైకైనా వెళ్ళాలి. అప్పుడు మనకి ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు మనకి మూమెంట్. లేకపోతే మనం ఇంకా క్యాప్చర్ చేయడానికి మనకి రైట్ లేనట్టు ఇక్కడ. కానీ వాల్యూమ్ కూడా మనం ఎలా చెప్తుందో చూద్దాం. న్యూట్రల్ ఇక్కడ పడేసి తీసుకెళ్ళి ఓకే, ఇది సపోర్ట్గానే ఉందండి. 103కి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ట్రేడ్ని. 103 అండ్ స్టాప్ లాస్ 97 అలా పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం స్మాల్ పర్సంటేజ్ క్యాప్చర్ చేయొచ్చు. అంటే నియర్లీ 120 ఆ విధంగాను. 104 చూద్దాం. అది కూడా నేను అంతలో మిడ్ క్యాప్ ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేద్దాం. 22,700 పుట్ ఆప్షన్ కూడా చూద్దాం. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ మంచి మూమెంట్ అయితే ఉంది. మిడ్ క్యాప్ కాల్ సైడ్ మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి మార్కెట్ మార్నింగ్ అవర్స్లో, అది మీకు చెప్పబోతున్నానండి. నిఫ్టీ మిడ్ క్యాప్ 11,000 కాల్ ఆప్షన్స్ చూద్దాం. 11,000 కానీ 10,900 కానీ 950 కానీ. $10,970 అండ్ 950. ఓకే, 950 చెక్ చేద్దాం. ఒకసారి చూడండి. మార్కెట్ మార్నింగ్ ఇక్కడ నియరెస్ట్ ఈ గ్రీన్ లైన్ పైన సపోర్ట్ తీసుకుంది కదా, ఈ రెండు క్యాండిల్స్లో ఏ ప్రైస్ అని మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ క్లోజింగ్ అంతా 169 అండ్ నియర్లీ 160 వరకు వచ్చింది. సో 165 మనకి లిమిట్ ప్రైస్లో పెట్టుకొని టార్గెట్ 180 వరకు ఉండొచ్చండి. 165 to 180 అంటే నియర్లీ 10% మనం క్యాప్చర్ చేయొచ్చు అక్కడ. ఓకే, జస్ట్ మనం 3 to 5 మినిట్స్ ఫ్రేమ్లోనే మనం మార్కెట్ మార్నింగ్ అవర్స్లో ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది మాత్రం మీకు లైవ్లో చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కన్సల్టేషన్ అవుతుంది, ఆ కన్సల్టేషన్ అవుతున్నప్పుడు ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా మీకు దీంట్లో చూపిస్తున్నాను. అది కూడా చూడొచ్చు మీరు. న్యూట్రల్స్ పడుతుంది అంటే ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ గ్రీన్ లెవెల్, దీన్ని దాటి కిందకు వచ్చిందంటే మాత్రం మంచి మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చండి. ఇక్కడ కూడా మంచి మూమెంట్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇది 10,950 కాల్ ఆప్షన్ అంటే 10,950 కాల్ ఆప్షన్. అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో మార్నింగ్ మార్కెట్లో కాఫ్రేజ్ నాకు ఇష్టమైనది కాఫ్రేజ్. అది కాఫ్రేజ్ మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఒకసారి చూద్దాం అది కూడా. కాఫ్రేజ్ కాల్ ఆప్షన్ డైరెక్ట్గా ఓపెన్ చేద్దాం. కాఫ్రేజ్ 22,700 పుట్ ఆప్షన్. ఆల్మోస్ట్ ఇది మనకి మన మార్కెట్లో ఎంటర్ అవ్వాల్సిన ప్రైస్ 103 చెప్పాను. అండ్ 103 ఎంటర్ అవ్వాలి. అండ్ ఒక క్యాండిల్ ఇక్కడ నేను ఎంటర్ అవ్వాలని చెప్పింది నేను ఇక్కడ. సో ఆ క్యాండిల్ ఇంచుమించు 110కి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం 116కి వెళ్ళి మళ్ళీ లోకి వచ్చిందండి. 16కి వెళ్ళి లోకి వచ్చింది. మళ్ళీ మనకి మార్కెట్ 105 నుంచి 111కి పైకి వెళ్ళింది. అంటే ఈ మూమెంట్స్ ఈ విధంగా పైకి క్యాప్చర్ చేసింది. అంటే మనకి 5 to 10% కావాలి అనుకున్నప్పుడు 103 ఇంటూ 105% అండి. అంటే నీళ్ళు 109 ఉంటే చాలండి. ఓకే, 109. అట్ ద సేమ్ టైం నాకు 10% కావాలి అని అనుకుంటే మనకి ఎంత ఉండాలి?
113 అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మన ట్రేడ్‌ని 103 నుంచి 109 నుంచి 113 అంటే ఇక్కడ మధ్యలో ఈ క్యాండిల్‌లో మనం ట్రేడ్ క్లోజ్ చేసుకోవాలి అంతే మనం. మనం ఇంకా ఎక్కువ ఉండకూడదు. ఇన్ కేస్ ఉన్నా సరే 103కి ఎంట్రీ అయితే 106 105 మన ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటే అక్కడ ప్రాపర్‌గా వెళ్ళాలండి. అలాగే ఎప్పుడైతే వెళ్ళామో ఖచ్చితంగా మన ట్రేడ్స్ అనేవి మనం ఫైండ్ ఔట్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్యాండిల్ కూడా చూద్దాం. కన్సల్టేషన్ అవుతుంది. బ్రేక్ అవుతుందనే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇది లైవ్‌లోని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇన్ కేస్ బ్రేక్ అయితే మంచి మూవ్‌మెంట్ ఉంటుంది ఇది 125 వరకు కూడా. కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం పుట్ సైడ్ ఎక్కువగా ఉంది. సారీ కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. 129.12 ఓకే. 104కి వచ్చేసింది ఆల్రెడీ. ఇది కూడా లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 98 అల్టిమేట్ మూవ్‌మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక అంటే కొద్దిగా డౌన్ అయిన తర్వాత మళ్ళీ 103 ప్లేస్ చేసుకోవచ్చండి. అంటే రూ. 100 కింద డౌన్ అయిందనుకోండి లిమిట్ ప్రైస్ మళ్ళీ 103 పెట్టుకొని 110 వరకు క్యాప్చర్ చేయొచ్చు. అంటే 5% మళ్ళీ. అంటే ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తది కూడా. ఎగ్జాక్ట్‌గా వస్తది కూడా. మీకు లైవ్‌లోనే చూపిస్తాను కదా! ఎందుకంటే వాల్యూమ్ సపోర్ట్ కూడా ఈ విధంగానే ఉంది. ఎందుకంటే కింద నుంచి ఉంది కాబట్టి పుషింగ్ బెటర్ చాయిస్ ఉంది. లేకపోతే మళ్ళీ ఇలా కిందకు వచ్చిందంటే మాత్రం మళ్ళీ ఇక్కడ వరకు టచ్ చేస్తుంది. ఇక్కడికి టచ్ చేస్తుంది. 97 కూడా టచ్ చేయడానికి చాయిస్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇలా విక్ క్లోజ్ అవుతాయి. కానీ గ్రీన్ న్యూట్రల్స్ పడుతున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ పైకి తండడానికి పుష్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం ఉంది. ఇది 103 అంటే ఈ వాల్యూమ్ లెవెల్ మాత్రం సపోర్ట్ తీసుకుంటుంది. చూద్దాం అది కూడా. ఇంకో థింగ్ ఏంటంటే ఇది ఏవైతే ఉన్నాయో ఇవి డౌన్కి వచ్చిన తర్వాత అంటే ఈ విక్స్ ఇది న్యూట్రల్స్ పైకి వెళ్ళిన తర్వాత అంటే దగ్గరికి వస్తున్నాయి చూసారు క్యాండిల్స్ ఇంకొద్ది క్యాండిల్ దగ్గరికి వచ్చిన తర్వాత డౌన్ అవుతుంది. ఆ మూమెంట్ కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు. 99% క్యాప్చర్ చేయొచ్చు. మంచి మూమెంట్ అయితే మనకి అల్టిమేట్గా వస్తుందండి. ఇక్కడ కూడా లేదు పైకి వెళ్తుంది, పుష్ చేస్తుంది, పైకి కాల్ సైడ్ మూమెంట్ వెళ్తుంది, కన్సల్టేషన్ అయ్యి కాల్ సైడ్ వెళ్తుంది. 22,785 అనేది కూడా చాలా క్రూషియల్ లెవెల్లో ఉంది మనకి అల్టిమేట్గాను. కానీ ఇది 3 మినిట్స్ ఫ్రేమ్ కాదు, మనం చూడాల్సింది 5 మినిట్స్ ఫ్రేమ్లో చెక్ చేసుకోవాలి. అంటే కొద్దిగా ఎక్కువ టైం ఉండాలంటే ఈ లెవెల్స్ మనం యాక్సెప్ట్ చేయకూడదండి అసలు. అంటే ట్రేడ్స్ అయితే ప్రెజెంట్ అయితే ప్లే చేయకుండా ఉండే ట్రేడ్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. అంటే మోర్ దాన్ ఎక్కువ కౌంట్ చూసుకోవాలంటే ఎందుకంటే ఇవి సపోర్ట్ చెయ్యవు. అల్టిమేట్గా బయ్యింగ్ కానీ సెల్లింగ్ కానీ సపోర్ట్ చేయవు. అంటే నా వ్యూకి సపోర్ట్ చేయవండి. ఎవరి వ్యూ ఎలాగ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడికి తీసుకుంటే కాల్ సైడే తీసుకుంటాం చిన్న స్లైట్గాను పాయింట్స్ని. ఎందుకంటే దీనిపైన ఉంది కాబట్టి 22,675 పైన ఉంది కాబట్టి మనం కాల్ సైడ్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. ఇందాక ఐసిఐసి బ్యాంకు ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా వెళ్ళింది వాల్యూమ్, అంతే ప్రైస్ కూడా చాలా ఎక్కువగా మూమెంట్ క్యాప్చర్ చేసింది. అది 1300 కాల్ ఆప్షన్. ఐ మీన్ 1290 చూసినట్టు గుర్తు నాకు. 1290 16 రూపీస్ దగ్గర చూసాం. ఒకసారి చూడండి. అంటే 3 మినిట్స్ ఫ్రేమ్ చూపించాను మీకు. 3 మినిట్స్ ఫ్రేమ్లో మీకు అది ఆల్రెడీ చూపించాను. 16 రూపీస్ అండి. నియర్లీ మనకి 25 వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ పర్సంటేజ్ అంతా క్యాలిక్యులేట్ చేయండి. ఇంకా పైకి మూమెంట్ క్యాప్చర్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఇది లైవ్ చెక్ చేద్దరు కానీ అంటే ఎంతో కాదు 22 కదా మళ్ళీ 24 25 వరకు అంతే. అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 25 డివైడెడ్ బై 16 లెక్కేసుకున్న 50%, 56% పోర్ట్ఫోలియో పెరుగుతుంది. అంటే ఇండెక్సెస్ కూడా MTF అది తీసుకున్న వాళ్ళు కూడా చాలా బెటర్గా ఉంటుంది దీని సైడ్. నేను ఇది 24 to 25 మరలా అనుకుంటున్నాను. ఇది మ్యాక్సిమం క్యాప్చరింగ్ అంతే.
22.80 కదా వచ్చింది. స్మాల్ మూమెంట్ లైవ్లో క్యాప్చరింగ్ ఏ విధంగా ఉంటుందని మీకు క్లారిటీ వస్తుందని నేను ఉంచాను అంతే. ఎందుకంటే చిన్న యాక్చువల్లీ ఇది ఈ ప్లేసింగ్లో మనం తీసుకోము, కానీ ఈ ప్లేసింగ్ వస్తే మాత్రం కొద్దిగా పాయింట్ స్క్లాపింగ్లోని ప్లస్సే వస్తుంది కానీ మైనస్ రాదు. సపోజ్ ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ ఎంత 22.60, ఇక్కడ 23.45 హైయెస్ట్ అండి. ఆ క్యాప్చరింగే ఉంటుంది, ఎక్కువ క్యాప్చరింగ్ చెయ్యం కాబట్టి. కానీ స్మాల్ డోజీ అయితే పడుతుంది, నేను గ్రీనిష్గా పడుతుంది, నాట్ ఏ రెడ్డిష్. చెక్ చేయొచ్చు అది కూడా. 1290 కాల్. మనం చూసిన బజాజ్ ఫైనాన్స్ కూడా ఇది చెక్ చేస్తూ ఉంటాం కాబట్టి అది కూడా బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి మూమెంట్ వచ్చింది మార్కెట్ మార్నింగ్. అంటే మనం క్యాండిల్ 5 minutes ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకొచ్చాను. మళ్ళీ మనం 9:15 మిడిల్లో కదా వచ్చింది. ఈ క్యాండిల్ ఓపెనింగ్ 52 దగ్గర నుంచి క్యాప్చరింగ్ ఈ క్యాండిల్ అయ్యి 60. ఈ క్యాండిల్ ఒక క్యాండిల్ అయితే క్యాప్చర్ చేస్తామంటే అంటే 3 minutes ఫ్రేమ్లోని కొన్ని రకాలుగా ఉంటాయి. ఈ అయ్యే ఎందుకు చెయ్యాలి, అయ్యే ఎందుకు చేస్తే వస్తుంది అనేది క్వశ్చన్ అడిగారు అనుకోండి, దానికి కొన్ని ఆన్సర్లు మనం కూడా ఆ విధంగానే చెప్పాలి. కొన్ని ఏవైతే సెక్టర్స్ పెరుగుతున్నాయో ఆ సెక్టర్స్ మార్కెట్ అనాలిసిస్ని ప్రీవియస్ డే అనాలిసిస్ చేసుకొని ఈ సెక్టర్ పెరుగుతుంది అన్నప్పుడు మార్కెట్ మార్నింగే మనం ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మార్నింగ్ పొజిషన్ ఆ 5 minutes మ్యాక్సిమంలో క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు 9:15కి ఎంటర్ అవుతున్నాం అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే 9:15 to 9:20 మధ్యలో క్యాప్చర్ చేస్తే మీరు ఖచ్చితంగా సమ్ అమౌంట్ ఆఫ్ ది మీ పోర్ట్ఫోలియో పెంచడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ చిన్నవి కాదు, మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ 5 to 10%. వన్ థింగ్, ఇంకో థింగ్ చూడండి, ఇక్కడ కన్సల్టేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు మార్కెట్ పెరిగింది ఇక్కడ. అంటే ఈ డోజీ అయ్యింది కదా, ఇక్కడ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లే చేసుకుంటాం. ఇక్కడ క్యాప్చర్ చేయలేమండి, మనం ముందే చెప్పేస్తున్నాను. 54 దగ్గర ఉండదు, 62 దగ్గర క్యాప్చర్ చేస్తాం. 62 దగ్గర క్యాప్చర్ చేసి అల్టిమేట్గా ఆ క్యాండిల్ హైని క్యాప్చర్ చేస్తాం. అంటే ఇది చూడండి 63 నుంచి 71 అంతే, అది లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఇది ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా అని అనుకోవచ్చు. నేనైతే ఫైండ్ అవుట్ చేయలేను. ఎవరైనా ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం వాళ్ళకి హ్యాట్సాప్ కొట్టచ్చు. ఇదైతే నేను ఫైండ్ అవుట్ చేయలేనండి. అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కదా, నా ఇంటెన్షన్ 3 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా నేను తీసుకోలేను. అయితే ఇంకో ఫ్రేమ్లో తీసుకుంటాను, అలాగా 1 minute ఫ్రేమ్ చెక్ చేసుకున్నప్పుడు తీసుకుంటాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. 1 minute ఫ్రేమ్లో అయితే స్టాక్స్లో చాలా తక్కువ మూమెంట్ క్యాప్చర్ అవుతుంది, అందుకని నేను అక్కడ తీసుకోవడం జరగదు. ఇదిగోండి ఇక్కడ ఇది మార్కెట్ మార్నింగ్ కదా, బేసికల్గా 44. ఇక 1 minute కూడా మార్నింగ్ పూట పనిచేస్తుంది. ఇక్కడ తీసుకోవాలి, ఈ క్యాండిల్ క్లోజ్ తీసుకుంటామంటే 57. ఇందాక 62 అనుకున్నాం కదా, 57 దగ్గర అవుతుంది అక్కడ. అయితే అది కూడా లేదు అనుకున్నాం అనుకోండి, ఇది ఈ లెవెలే, ఆ 1 minute ఈ లెవెలే పెరిగిందండి. 1 minute 9% పెరిగింది క్యాండిల్. కానీ ఇక్కడ మనం తీసుకునే ధైర్యం చెయ్యం ఒక్కొక్కసారి, ఎందుకంటే చిన్నది మూమెంట్ ఇచ్చింది కానీ ఆ క్యాప్చరింగ్ ఫాస్ట్గా ఉండకపోతే ఇక్కడ మధ్యలో 60కి అలాగే వెళ్ళిపోతుంది మనకి. సో 60 నుంచి 66 అంతే టార్గెట్. అక్కడ మళ్ళీ ఆ విధంగా 10% క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా? ఈ విధంగా ఉంటుందండి మనకి నిఫ్టీలో కానీ మిడ్ క్యాప్లో కానీ. అండ్ మార్నింగ్ మార్కెట్లో మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి 5 to 10% అనేది మీకు స్పెషల్గా లైవ్లో నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు ఎవరైనా కావాలంటే జూమ్ లింక్ కూడా షేర్ చేస్తాను, మీరు ఎవరైనా చెక్ చేసుకొని చేయొచ్చు కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ యాక్చువల్లీ మనం ఇప్పుడు ఈ ప్రెసెంట్ వీడియోలో March 17 యొక్క అనాలిసిస్ చూడబోతున్నామండి. అంటే నిఫ్టీ మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, ఈ 4 కాల్ పుట్ ఆప్షన్స్లో ఇండెక్సెస్లోని మనం వ్యూ ప్రకారం అంటే మన ఇండికేషన్స్ ప్రకారం మూమెంట్ ఏ విధంగా ఉంది, అలాగే ఒక 3 to 4 స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నామండి. ఓకే, అట్ ద సేమ్ టైం నేను నిఫ్టీని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాను, నిఫ్టీని మాత్రమే ఎక్కువ ఫోకస్ చేస్తాను. నిఫ్టీ ఫోకసింగ్ ఎందుకంటే నిఫ్టీలో వాలటాలిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన మూమెంట్ కూడా క్యాప్చరింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది స్క్లాపింగ్లో అని చెప్పి నిఫ్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాను. అయితే ఈ కాన్సెప్ట్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఎవ్రీడే అనాలిసిస్ అయితే మనం చేస్తూ ఉంటున్నాం.
సో మీకు ఎక్కడ మన వీడియోలో ఆ పాయింట్ నచ్చినట్లయితే అక్కడ మీరు మన వీడియోని లైక్ చేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి. యాక్చువల్లీ మనకి మార్చ్ 16th, ఐ మీన్ మార్చ్ 13th థర్స్డే మార్కెట్ క్లోజ్ అయ్యింది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 22,397, 22,400 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. అయితే మార్కెట్ ఓపెనింగ్ అయితే మాత్రం మార్కెట్ మూవ్మెంట్ అయితే బాగానే ఉందండి. ఇది మార్కెట్ మూవ్మెంట్ ఇంచుమించు 150 పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది క్యాప్చర్ చేసింది. మార్కెట్ క్యాప్చర్ చేసింది. అయితే ఇంత క్యాప్చర్ చేసినప్పుడు మనం ఉండొచ్చా, ఉండకూడదా, మూమెంట్ 5 మినిట్స్లో తీసుకోవచ్చా, లేకపోతే మార్కెట్ కన్సల్టేషన్లో తీసుకోవచ్చా అనేది మనకి ఇక్కడ ఈ వాల్యూమ్స్ కూడా బేస్ అయి ఉంటుందండి. ఇది రెసిస్టెన్స్ లెవెల్, దిస్ ఇస్ ద జీరో లెవెల్, దిస్ ఇస్ ద సపోర్ట్ లెవెల్ అని. అయితే ఇవి ఉంటూనే మన లైవ్ స్ట్రీమింగ్లో ఏదైతే మనం కొన్ని ఇండికేషన్స్తో మనం అక్కడ మెన్షన్ చేస్తాయో ఏమీ లేదండి, సింపుల్ ఈమె క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అండ్ ఓఐ కూడా చూస్తాం, ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకొని ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదో మనకు తెలుస్తుందండి. అంటే ఫాస్ట్గా తీసుకొని ఫాస్ట్గా వెళ్ళాలండి, ఫాస్ట్గా. అయితే మనకి ఇక్కడ ఈ విక్ అనేది ఇక్కడ పడిందండి, పైనుంచి పడలేదు. పైనుంచి పడితే మనకి ఈ క్యాండిల్ కిందకు వస్తుందని చెప్పి మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బ్లాక్ ఆర్ గ్రీన్. ఎప్పుడైతే ఇక్కడ రెడ్ లైన్ పైకి సపోర్ట్ ఇచ్చిందో, అంటే కింద నుంచి పుష్ చేసిందో, ఈ గ్రీన్ లైన్ మీద నుంచి పుష్ చేసిందో, ఆటోమేటిక్గా మనం ఇక్కడ 9:15 5 మినిట్స్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత కూడా, అంటే 9:20కి ఆల్మోస్ట్ ఎంటర్ అయితే మనకి ఇక్కడ సపోజ్ 22,504 ఓపెన్ అయింది. 20 పాయింట్సే క్యాప్చర్ చేయాలి నిఫ్టీలో, 20 పాయింట్స్ క్యాప్చర్ చేయాలి లిమిటెడ్ ప్రైస్లోని. అయితే మీకు ప్రో ట్రేడర్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం, ఎక్స్పీరియన్స్ ఏదో ఉంటే ఇంచుమించు 25+, అంటే 30 పాయింట్స్ మోర్ దెన్ క్యాప్చర్ కూడా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కాస్ట్ టు కాస్ట్ కూడా తీయడానికి పాసిబిలిటీస్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఏ విధంగా అనేది కూడా చెప్తాను చూడండి. సపోజ్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు 22,502, 505కి లిమిట్, ఐ మీన్ 504 ఓపెన్ అయింది లిమిట్, మార్కెట్ ప్రైస్లోనే ఎగ్జిక్యూట్ చేసాం. అంటే 505కి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన టార్గెట్ ఎంత ఉండాలి, నియర్లీ 520 to 525, అంటే 15 to 20 పాయింట్స్. అంటే ఒక్కసారి చూడండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ 519, అంటే నియర్లీ 15 పాయింట్స్ వెళ్ళింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా చూడండి 550 వరకు వెళ్ళింది. అంటే ఇంచుమించుగా 550 అంటే 540 క్లోజ్ అయింది. ఆ 540 క్లోజ్ అయిందే చూద్దాం. అంటే 515కి మనం ఎంటర్ అయితే 22,515కి ఎంటర్ అయితే 22,540 క్లోజ్ అయితే ఇంచుమించుగా మనం క్యాప్చర్ చేసిన పాయింట్ ఎన్ని, 25 పాయింట్స్ అనేవి అక్కడ ఈజీగానే మనకి మూమెంట్ అయితే వస్తుందండి. అంటే అట్లీస్ట్ క్లోజింగ్లో మనం తీసుకున్నా సరే. అయితే ఉండొచ్చు అంటే అల్టిమేట్గా ఇక్కడ గ్రీన్ సపోర్ట్ చేసినంత వరకు ఉండొచ్చు, న్యూట్రల్ ఫామ్ అవ్వకూడదు. ఈ న్యూట్రల్ డోజీ టైప్ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయితే, ఇక్కడ డోజీ టైపు అండ్ ఇక్కడ కూడా రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అక్కడ లెఫ్ట్ అయిపోతాం మనం క్యాండిల్స్ బేసికల్లీ. అంటే స్క్లాపింగ్లో కూడా ఈ విధంగా మనం కాల్ సైడ్ అంటే బై సైడ్ ఇక్కడ ఇండెక్స్ ప్లాన్ చేస్తామండి. లేదా ఫ్యూచర్స్ కూడా మీకు ఐ మీన్ ఫ్యూచర్స్ ఆల్సో సేమ్ వ్యూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద కాల్ నిఫ్టీ కాల్ ఆప్షన్ వ్యూ కూడా ఈ విధంగానే ఉంటుంది. మీకు అది కాల్ ఆప్షన్లో కూడా మీకు చూపిస్తాను. అయితే మనకి మళ్ళీ ఇక్కడ డబల్ కన్సల్టేషన్ ఫామ్ అయ్యే వరకు కూడా మనం ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదండి. ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్, ఫస్ట్ క్లోజ్ అయిపోవాలి. ఇది పైకి వచ్చేసైనా కిందకైనా రావాలి. అంటే సేఫ్ ట్రేడింగ్ నేను చెప్తున్నాను, సేఫ్ ట్రేడింగ్. అలా కాదు స్క్రాపింగ్లో మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు అంటే ఇక్కడ మూమెంట్ ఎంటర్ అవుతాం, ఇక్కడ క్యాప్చరింగ్ ఈ క్యాండిల్ ఒకటే ఉంటుంది. అంతకుమించి మనం ఎక్కువ సపోర్ట్ తీసుకొని ఎక్కువ వ్యూ అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ తీసుకుంటామండి, ఇక్కడ తీసుకొని మనం లాంగ్ టర్మ్, ఐ మీన్ ఒక 5 to 5 మినిట్స్ పైన ఉంచుతాం. 22,475 క్లోజింగ్ కదా, 22,475 అండ్ 22,475 ఓపెనింగ్ కూడా అదే ఉంది. సో 475 ఓపెన్ చేసుకుంటే నియర్లీ 500, ఐ మీన్ 495 to 500 మధ్యలో మన టార్గెట్ ఉండాలి. చూడండి ఈ క్యాండిల్ 22,499కి వెళ్ళింది. అంటే ఇక్కడ 475కి ఎంటర్ అయితే ఇంచుమించు 5 to 10 మినిట్స్లో మనం ఈ క్యాండిల్స్ రెండిట్లోని మనం క్యాప్చర్ చేసి ఎగ్జిక్యూట్ కూడా చేయాల్సిన ట్రేడ్స్ అండి. ఇవి అంటే లాంగ్ ఉండొచ్చు అంటే మాత్రం ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ 479 కంటే ఇంచుమించుగా కాస్ట్ టు కాస్ట్ పెట్టుకున్నా సరే అక్కడికి వచ్చి కొట్టేస్తుంది. సో అలాంటప్పుడు మనం ప్లాన్ చేయం, మళ్ళీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాం అంటే ఐ మీన్ స్క్లాపింగ్ అయితే, వితౌట్ స్క్లాపింగ్ అయితే నేను దీన్ని కూడా సపోర్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ కింద నుంచి వచ్చింది మాత్రమే నేను సపోర్ట్ చేస్తాను, మిడిల్లో నుంచి వచ్చింది నేను సపోర్ట్ చేయనండి. ఓకే, ఇది నిఫ్టీలో మన వ్యూయింగ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం నిఫ్టీలోని ఇదే పొజిషన్లో ఇక్కడ
22,500 నియర్లీ ఉంది కదా! సో, అక్కడ పొజిషనల్‌లో మనం తీసుకునేవి 22,500 600 పుట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ 22,450 ఆర్ 22,500 కాల్ ఆప్షన్స్ కూడా మనం చెక్ చేసుకుంటామండి. అంటే అక్కడ మూవ్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నది అనేది క్యాప్చరింగ్ ఏ విధంగా చేస్తే మనకు బెటర్‌గా ఉంటుందని చెప్పి మనం అక్కడ చెక్ చేసుకోవడం జరుగుతుందండి. ఒకసారి చూడండి ఒకసారి. 22,500 కాల్ ఆప్షన్ అండి. అండ్ దెన్ 22,600 పుట్ ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు మార్కెట్‌లో అయితే మార్కెట్ మూవ్‌మెంట్ అయితే 22,748 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకి ట్రేడ్ అవుతుంది. అంటే ఇంచుమించుగా నియర్లీ మార్కెట్ ఓపెనింగే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైన మనకి మార్కెట్ ట్రేడ్ అవుతుందండి ఈరోజు మాత్రం. అంటే ఈరోజు కూడా మార్కెట్‌లో పాజిటివ్‌నెస్ మాక్సిమం కనిపించడానికి కూడా మాక్సిమం చాయిస్ అయితే ఉంది.